జూన్ వచ్చిందంటే దడ మొదలవుతుంది. వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన పిల్లలు స్కూళ్లకు బయలుదేరుతుంటే పేరెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. విద్యా సంవత్సరం మొదలైందంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అదో గడ్డు పరీక్ష. బడ్జెట్ తారుమారవుతుంది, పర్సు వెక్కిరిస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ బోసిపోతుంది. ఎంత చిన్న సంసారమైనా చీకు చింతలు లేకుండా సాగిపోతున్నా జూన్ వచ్చిందంటే పెద్ద కుదుపు. స్కూళ్లు తెరిస్తే అప్పో సప్పో చేసైనా జేబు నిండా డబ్బు సిద్ధం చేసుకోవాల్సిందే. పిల్లల అడ్మిషన్ల దగ్గర నుంచి వారి ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలు, వచ్చిపోయేందుకు ఆటోలు, లెక్కలైనంత ఖర్చుతో బడ్జెట్ తడిసి మోపిడవుతోంది. ఏ పేరెంట్స్ కైనా పిల్లల భవిష్యత్తు ముఖ్యం. చదువుల విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండదు. అందుకే ఈ సీజన్ వచ్చిందంటే చాలు, అమ్మో జూన్ అంటూనే తల తాకట్టు పెట్టేన డబ్బు సిద్ధం చేసుకుంటారు. అప్పో సప్పో చేసైనా పిల్లల ఫీజులు కట్టుకుంటారు. సంవత్సరమంతా ఎంత పొదుపుగా బతికినా, ఖర్చుల్ని ఎంత జాగ్రత్తగా కుదించుకుంటూ వచ్చినా జూన్ నెల వచ్చిందంటే సీన్ రివర్సే. మే నెల గడుస్తుండగానే గుండెల్లో గుబులు మొదలవుతుంది. జూన్ మొదటి వారంలోనే పిల్లల చదువులకు ఈ సంవత్సరం ఎంత ఖర్చవుతుందో అంచనాకు రాగానే ఈ సమస్యను ఎలా అధిగమించాలనే ఆందోళన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 3 నెలలు ముందుగా ప్లాన్ చేసుకుంటే గాని జూన్ నెల ఖర్చుల నుంచి బయటపడలేరు. అలాగని ఎంత ముందు చూపున్నా ఆదాయం పెరగదు కదా. దాంతో మళ్లీ తలకు మించిన అప్పులు, వాటిని తీర్చేందుకు ఏడాది పొడవునా తిప్పలు. ఈ జూన్ నెల వచ్చిందంటే మా పిల్లల స్కూల్ ఖర్చులు విపరీతంగా ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి చాలా ఫీజులు పెరిగి మేము కట్టలేని పరిస్థితి వస్తుంది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ఒక సంవత్సరం 25,000 ఉంటే నెక్స్ట్ ఇయర్ 30 ఉంటుందో 40 ఉంటుందో కూడా అర్థం కాకుండా ఉంది పరిస్థితి ఇప్పుడు. దానివల్ల మేము ఏం చేయాలన్నది అర్థం కావట్లేదు. మేము ఎంతో అప్పులు చేసి చదివాల్సి వస్తుంది. దానివల్ల మేము ఉండే రెంట్ కూడా మేము భరించలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు స్కూల్ ఫీజులు గురించి చెప్పాలంటే చాలా రేట్లు పెరిగాయండి. స్కూల్ ఫీజులన్నీ, బుక్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. గవర్నమెంట్ బుక్స్ కొనుక్కోవాలంటే కూడా గవర్నమెంట్ ఇష్యూ చేయట్లేదు. స్కూల్లోనే ఇష్యూ చేస్తే చాలా బాగుంటుంది. కాస్ట్ టు కాస్ట్ అవి బయట కొనుక్కోవాలంటే దాని మీద రేట్లు ఇంక్రీజ్ చేసి అమ్ముతున్నారు. ఏంటి అని అడిగితే మాకు ప్రాఫిట్ రావట్లేదండి, కంపల్సరీ అట్లా తీసుకోవాల్సి వస్తుంది, ఇంక తప్పదు అని చెప్తున్నారు. ఇంకా మేము తప్పక తీసేసుకోవాల్సి వస్తుంది. అవి బయట దొరకగాటి స్కూల్లో ఇవ్వరు కాబట్టి తీసేసుకోవాల్సి వస్తుంది. నోట్బుక్స్ విషయానికి వస్తే నోట్బుక్స్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయాయి. సగటు కుటుంబాలన్నిటికీ జూన్ వస్తే పెద్ద సవాల్ ముంగిట్లో నిలిచినట్లే. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పిల్లలు ఉన్న అన్నిళ్లలో మళ్లీ ఉదయాన్నే ఉరుకులు పరుగులు మొదలయ్యాయి. పాఠశాలలు ప్రారంభం కావడంతో పిల్లల కోసం యూనిఫారాలు, బూట్లు, సాక్సులు, నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్లు లిస్ట్ అంతా పూర్తి చేసుకునేందుకు తల్లిదండ్రులు వేల రూపాయలు ఖర్చు పెట్టక తప్పదు. జూన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మేము ఆల్రెడీ టెన్షన్ మొత్తం అన్ని వదిలేసి పిల్లల స్కూల్ కోసం ఆలోచించాలి. స్కూల్ ఫీజు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మేనేజ్మెంట్ వాళ్ళు అయితే 50% కడితే కానీ బుక్స్ ఇస్తామంటున్నారు. ఆ బుక్స్ బయట తీసుకుంటే వాళ్ళు చల్లమంటున్నారు. ఆ స్కూల్ ఏం తీసుకోవాలని చెప్తున్నారు. అవి కూడా అవసరమైన బుక్స్ కూడా చాలా ఆర్డర్ కట్టేస్తున్నారు. లాస్ట్కి వచ్చేసరికి బుక్స్ కొన్ని యూజ్ అవ్వవు, అలాగే ఉంటాయి. మళ్ళీ మొత్తం పేమెంట్ మొత్తం మనం చేసుకోవాలి. ఒక ఇంట్లో 2 పిల్లలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో చదువుతున్నా 40 నుంచి 60 వేలు ఫీజుల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఇక హై స్కూల్, కాలేజీ పిల్లలుంటే వారి ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక వీటితో పాటు నెలవారీ అద్దె, పాలు, ఇంటి సరుకులు, కరెంటు బిల్లు, డిష్ బిల్లు, కూరగాయలు, నిత్యావసర ఖర్చులు ఉండనే ఉన్నాయి. ఏ ఖర్చు తగ్గదు. అందుకే జూన్ వచ్చిందంటే అందరికీ అంత భయం. జూన్ ఒక నార్మల్ స్కూల్ ఉంటే 2 పిల్లలు ఉంటే ₹1,00,000 మినిమం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడన్నా లేదంటే ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకోవడం, కొంతమంది దగ్గర అమౌంట్ తీసుకోవడం, లేదంటే గోల్డ్ లోన్లు పెట్టుకోవడం. పిల్లల చదువుల ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంటుంది. మిగిలిన ఖర్చులు ఏమన్నా తగ్గించుకుందామా అంటే అది జరిగిన పని. నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి. ఎప్పుడో కొండకి కూర్చున్న కందిపప్పు ఇప్పటికీ కిందికి దిగలేదు. ఇక కొన్నాళ్లుగా కూరగాయల ధరలు మండిపోతూ ఉండడంతో సామాన్యుడి పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా తయారైంది. జూన్ నెల వచ్చిందంటే అప్పు చేయకుండా సంసార సాగరాన్ని నెట్టుకురావడం అసాధ్యమైపోతోంది. బయట ఖర్చు పెట్టి ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఇది మనకు అవసరమా, దీని డబ్బులు ఉంటే మనకి రేపొద్దు పిల్లలకి దీనికన్నా వస్తాయి, బుక్స్ కానీ లేకపోతే షూస్ కానీ ఏమైనా కొనవచ్చు అనే ఉద్దేశంతో అన్ని అంటే మనకి నచ్చింది కూడా మనం ఏం చేసుకోలేకపోతున్నాం అన్నమాట. ఏంటి పిల్లల గురించి మెయిన్ స్కూల్ ఫీజులు కట్టలేక అలా చేసుకుంటూ రావాల్సి వస్తుందండి. మార్కెట్లో కూడా బయట ఏ వస్తువు కొనలేకుండా ఉంది అసలు. జానాబెత్తుడు జీతాలతో నగర జీవితంలో బతకలేక చస్తున్న సామాన్యులు జూన్ నెలొస్తే గుల్లైపోతున్నారు. ఈ సంవత్సరమే ఇలాగుంటే నెక్స్ట్ ఇయర్ ఏంటనే భయం ఉన్న కష్టాలు చాలవన్నట్లు అడ్వాన్స్ గా పట్టిపీడిస్తోంది.
ప్రైవేటు చదువులు కాస్ట్లీగా మారిపోయాయి. ఏటా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. అందుకే పిల్లల చదువుల ఖర్చులు తల్లిదండ్రుల అంచనాలను మించుతున్నాయి. ఆ ఫీజు ఈ ఫీజని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న స్కూళ్లు సంవత్సరం పొడవునా ఏదో రూపంలో తల్లిదండ్రుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. పేరెంట్స్ ఎక్కడి నుంచి కడతారనే విచక్షణ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు ఉండదు. స్కూళ్లు తెరుచుకోగానే మొదలవుతుంది ఫీజుల మోత. ఏటా ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు పెరుగుతూ పోతున్నాయి. గడిచిన సంవత్సరం కంటే ఎక్కువ బరువు నెత్తిన పడితే తల్లిదండ్రులు మోయలేక చావాల్సిందే తప్ప వారి మీద ఎలాంటి కనికరం ఉండదు. తల్లిదండ్రులకు కాస్త కాలు చేయి కూడదీసుకునే అవకాశం కూడా ఇవ్వవు కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు. చెప్పిన సమయానికి మొత్తం ఫీజు తెచ్చి చేతిలో పెట్టాల్సిందే. 4-5 వాయిదాల్లో కడతామన్నా కాస్త తగ్గించమన్నా తల్లిదండ్రుల గోడు వినేవారే ఉండరు. యూనిఫామ్ తో పాటు టై నుంచి షూ దాకా అన్ని రూల్స్ ప్రకారం లేకపోతే స్కూల్లోకి నో ఎంట్రీ. అన్ని ఖర్చులు ఒకేసారి మీద పడేసరికి తల్లిదండ్రులకు ఊపిరాడదు. కడుపు మార్చుకోవచ్చు, కలోగంజో తాగి ఎలాగోలా బతకొచ్చు, నోరు కట్టేసుకుని కోరికలు చంపేసుకుని బతకొచ్చు. కానీ ఫీజులు మాత్రం తల్లిదండ్రుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పేరెంట్స్ రోడ్డుకి ఆందోళనలు చేస్తున్నా స్కూళ్ల మేనేజ్మెంట్లు బాదుడు ఆగడం లేదు. దీనికి హద్దెక్కడో ఎవరికీ అర్థం కావడం లేదు. తక్కువలో తక్కువ 20,000 ఫీజుందనుకున్నా అదే స్థాయిలో మిగిలిన ఖర్చులుంటున్నాయి. యూనిఫారాలు, పుస్తకాలు, బ్యాగులు, స్కూలుకెళ్ళొచ్చేందుకు ఆటో ఛార్జీలు అన్నీ కలుపుకుంటే ఎలా నెట్టుకురావాలో తెలియక పేరెంట్స్ బుర్ర తిరిగిపోతోంది. 2 పిల్లలు స్కూలుకి వెళుతున్నారంటే ఈ ఖర్చంతా డబుల్. అందుకే జూన్ నెలంటే పేరెంట్స్ కు అంత హడల్. ఈయన పేరు కుమారస్వామి. ప్రైవేటు ఉద్యోగి. కష్టపడితే నెలకొచ్చేది 20,000. దీంతోనే కుటుంబ పోషణతో పాటు అవసరాలన్నీ తీరాలి. కూకట్పల్లిలో నివాసముంటున్న కుమారస్వామి సరళ దంపతులు 2 పిల్లల్ని ఇంటికి దగ్గరలోని చిన్న ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివించాలని ఉన్నా సాహసించలేని పరిస్థితి. అలాగని రాజీ పడకుండా ఉన్నంతలోనే మంచి స్కూల్లో చేర్పించారు. మొదటి ఏడాది పెద్దగా భారం అనిపించకపోయినా 2-3 ఏళ్లలో పెరిగిన ఖర్చులు, ఫీజులతో స్కూల్కి పంపించే రోజు వస్తుందంటే చాలు భయపడుతున్నారు. ఉన్నంతలో బాగానే బతుకుతున్న దుర్గారావు కుటుంబానికి కూడా జూన్ వస్తే గుండెల్లో గుబులే. దుర్గారావు సంపాదన నెలకు 30,000. తల్లిదండ్రులు, భార్య, 2 పిల్లలకు ఈయన సంపాదనే ఆధారం. ఇంటి అద్దె, నిత్యావసరాలు, పాలు, వైద్యం ఇలా నెలసరి ఖర్చులతో వచ్చే జీతాన్నే ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారాయన. జూన్ నెల రావడంతో స్కూలు ఫీజులు, చదువులకయ్యే ఇతర ఖర్చుల్ని ఎలా సర్దాలో అర్థం కావడం లేదు దుర్గారావుకి. వారు వీరనే తేడా లేదు. ప్రతి చిరుద్యోగికి జూన్ నెల గుండెల మీద కుంపటిలా మారుతోంది. పెరిగిన ఫీజులు అందరినీ భయపెడుతున్నాయి. ఇంటి అద్దె, కరెంటు, పాల బిల్లు, నిత్యావసరాలు లిస్టులోంచి దేన్ని తీసేయలేక అరకొర ఆదాయంతో అవసరాలు తీరక నరకయాతన పడుతున్నాయి ఎన్నో కుటుంబాలు. గత ఏడాది కంటే నిత్యావసరాలు, కూరగాయల ధరలు దాదాపు 20% పైగా పెరగడంతో సామాన్య కుటుంబాలు సంక్షోభ సాగరంలో కూరుకుపోతున్నాయి. పూట గడవడమే కనాకష్టమవుతున్న కుటుంబాలకు పిల్లల చదువులు మోయలేని భారంగా మారుతున్నాయి. పోటీ ప్రపంచంలో సర్కారీ స్కూళ్లకు పంపలేక అటు అరకొర ఆదాయంతో అవసరాలు తీరక పేద, మధ్యతరగతి కుటుంబాల వేదన అంతా ఇంతా కాదు. అడ్మిషన్ ఫీజని, ట్యూషన్ ఫీజని, స్పెషల్ ఫీజని తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. కొన్ని స్కూళ్లైతే యూనిఫారాల నుంచి బెల్టులు, షూలు దాకా చెప్పిన రేటుకు చచ్చినట్టు తమ దగ్గరే కొనాలని కండిషన్ పెడుతున్నాయి. పేరెంట్స్ పరిస్థితి ఏమిటన్న జాలి, దయ ఏ ఒక్కరికీ లేదు. వేసవి సెలవుల తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. భుజాలకు బ్యాగులు తగిలించుకుని పిల్లలు మళ్లీ స్కూళ్లకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలతో పాటు కార్పొరేట్ స్కూళ్లలో అడుగు పెట్టాలంటే జేబు నిండా డబ్బుండాలి. కార్పొరేట్ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీలకే లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఓ మోస్తరు ప్రైవేట్ స్కూళ్లలో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఈ ఏడాది ఫీజులు 15,000 నుంచి 40,000 దాకా ఉన్నాయి. టెక్స్ట్, నోటు పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, ట్రాన్స్పోర్ట్ లాంటి వాటికి కూడా భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులతో పాటు విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉండడంతో సామాన్యులు కూడా తమ స్తోమతకు మించి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పిస్తున్నారు. తల్లిదండ్రుల పోటీ ప్రైవేటు స్కూళ్లకు కాసుల పంట పండిస్తోంది.
గత ఏడాది స్కూల్ యూనిఫామ్ మీటరు 110 ఉండగా ప్రస్తుతం 250 రూపాయలకు పెరిగింది. టైలర్ ఛార్జీలు కూడా రెట్టింపయ్యాయి. వేతన జీవులతో పాటు కార్మికుల నెలవారీ సంపాదన కుటుంబ పోషణకే సరిపోవడం లేదు. జూన్ నెల రాగానే నెత్తిమీద పడే చదువుల ఖర్చు కోసం వేరే మార్గం లేక కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీరంతా జూన్ నెలంటేనే బెంబేలెత్తుతూ అప్పిచ్చే వారి కోసం వెతుక్కుంటున్నారు. 10,000 రూపీస్ నా శాలరీ, 2 పిల్లలు, చదువుని కొంటున్నాం అనమాట. చదువు కొనుక్కోవడం చదవట్లేదు, కొంటున్నాను. 10,000 శాలరీ పెట్టి కొంటున్నాను. అంటే నెక్స్ట్ మంత్ అంటే ఒక శాలరీ ఆల్రెడీ అప్పు తీసుకొచ్చేసి నెక్స్ట్ మంత్ పేమెంట్ చేయాలి. కానీ వేస్ట్ గవర్నమెంట్ అన్ని పేపర్ స్టేట్మెంట్లకు వాటికి వస్తే తప్ప ఇది బ్రాడ్కాస్టింగ్ చేస్తే చేయండి, లేకపోతే మీ ప్రోడక్ట్ గురించి ఇది చేసుకోండి. నిత్యావసర ధరలు నిలకడగా లేవు. ఒక కుటుంబం 3 పూటలా భోజనం చేయాలంటే నిత్యావసరాలకే తక్కువలో తక్కువ నెలకు 5,000 దాకా ఖర్చవుతోంది. పెరిగిన ధరలతో ఈ భారం మరో 1,000 దాకా పెరిగింది. ఇక పెట్రోల్ ధర అమాంతం లీటర్ 76 రూపాయలైంది. కూరగాయలు ముట్టుకుంటేనే కాలిపోతున్నాయి. పోయిన నెల దాకా 10 రూపాయలున్న టమాటో ఇప్పుడు 60-70 పలుకుతోంది. నిత్యావసర ధరలే కాకుండా వినోదం కోసం వెళ్లే సినిమా టికెట్ల ధర 80 నుంచి ఒక్కసారిగా 110కి పెంచారు. పాలు లీటరు 50 పలుకుతోంది. త్వరలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇలా అన్ని ధరలు పెరగడంతో అతి కష్టం మీద కుటుంబాలు నెట్టుకొస్తున్న వారికి జూన్ నెల మరింత దడ పుట్టిస్తోంది. జాన్ నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తాం. ఎలా మనం అప్పటి వరకు పే చేయాలి కదా. ఈ మంత్లో ఇది ఫస్ట్ టైం ఫీ పే చేస్తాం, తర్వాత స్కూల్ బుక్స్ తీసుకుంటాం, తర్వాత వచ్చి నెక్స్ట్ మంత్కి మళ్ళీ ఒక 2 మంత్స్ పోగానే మళ్ళీ ఆగస్ట్ సేమ్ మళ్ళీ టైం ఫీజు పే చేయాలి అని. వేసవి సెలవుల తర్వాత ఇళ్లు ఖాళీ అవుతుంటాయి. జూన్ నెల వస్తే ఇళ్ల కోసం అన్వేషణ మొదలవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకునే యజమానులు ఏటా ఇంటి అద్దెను 10% పెంచుతున్నారు. ఒక కుటుంబం అన్ని వస్తువులున్న ఇంటిలో ఉండాలంటే సింగిల్ బెడ్రూమ్ కి కనీసం 6 నుంచి 10,000 దాకా అద్దె చెల్లించాల్సి వస్తోంది. 10% అద్దె పెరిగితే 500 నుంచి 1,000 దాకా భారం పెరిగినట్లే. అందుకే అమ్మో జూన్ అంటూ జనం హడలిపోతున్నారు. ఒక 1 మంత్ రెంట్ వచ్చేసి 5,500 ఓన్లీ ఫర్ రెంట్. ఎందుకంటే స్కూల్ని చూసుకోవాలంటే ఇది చేసుకోవాలంటే అంటే మినిమం బేసిక్ శాలరీ వచ్చేసి ఒక పర్సన్కి నెలకు వచ్చి 25,000 ఉండాలి. కానీ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో ఎవరు అంత శాలరీస్ ఇవ్వరు. కానీ పిల్లల గురించి పార్ట్ టైం ఇంకా వేరే జాబులు చేసుకుంటూ చదివించుకోవాల్సి వస్తుంది. రేట్లు ఎలా ఉంటాయి? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా దగ్గర 40% పెరిగింది. 100% కుటుంబాలు ప్రైవేట్ స్కూళ్లకే పరుగులు తీస్తూ ఉండడంతో చదువుల భారం పెరిగిపోతోంది. ఎల్కేజీకే 25,000 నుంచి 50,000 ఖర్చు అవుతోంది. 2 పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో చదివించాలంటే అనివార్యంగా అప్పులు చేయాల్సి వస్తోంది. పుస్తకాలు, బ్యాగుల ధరలు ఈసారి మరింత పెరిగాయి. ఆదాయం అలాగే ఉన్నా ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. జూన్ నెల వస్తే పిల్లలను పాఠశాలలో చేర్పించడం మొదలుకొని ప్రతిదీ తల్లిదండ్రులకు భారమవుతోంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులే ఎలా బతకాలని నిట్టూరుస్తుంటే ఇక ప్రైవేటు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. చావలేక బతుకుతున్నా, బతకలేక రోజూ చస్తున్న కుటుంబాన్ని జూన్ నెల మాత్రం భూతంలా భయపెడుతోంది. ఇవి సగటు మధ్యతరగతి తల్లిదండ్రుల వెతలు. నమస్తే.